ఫ్రెండ్స్ మనం ఎన్నో స్కాములు చూస్తుంటాం. అన్నిట్లో పరమ దరిద్రమైన స్కామ్ ఇదే గావచ్చు. అసలు కడుపులో కత్తి దింపిండో లేదో తెలుసుకుంటానికి 2, 3 ఏళ్ళు టైం పట్టింది అందరికి. 1992 స్కామ్ తెలుసు కదా! దానికి ఇది లైట్ వెర్షన్ అనుకోవచ్చు. అటు అమ్మాయిలను మోసం చేస్తూ, ఇటు పైసలు బ్లాక్‌మెయిల్ చేసి పైసల మీద ఆన్‌లైన్ పేరు మీద ఎన్నో పైసలు సంపాదించిన ఓకే సాయి అలియాస్ మనోజ్ తాయినాథ్ ఖమ్మం జిల్లా సూర్యతాండాలో ఉంటాడు. ఈ చరిత్ర చెప్పాలంటే అంత ఈజీ కాదండి. చాలా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ 1 చెప్తాం. ఈ చరిత్ర 2019 లోనే స్టార్ట్ అయింది. ఎట్లన్నా ఒక అమ్మాయిలని స్కామ్ చేయాలి అనంటే అందం కావాలి, లేకపోతే ఒక బ్యాక్‌గ్రౌండ్ కావాలి. అందం ఎట్లా లేదు మనకి. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ట్యాగ్స్ వాడడం జరిగింది. ఆ ట్యాగ్స్ ఏంటి రెడ్డి. నేను రెడ్డి సామాజికం చెందిన వాడిని. ఈ సార్ తన ఫేస్‌ని దాచిపెట్టి ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎవరిదో ఒక అన్‌నోన్ పర్సన్ మంచిగా కనిపించే ఒక అబ్బాయి ఫోటో తీసుకొని, అది మ్యాట్రిమోనీ సైట్‌లో డాక్టర్ అవినాష్ అని పేరు మార్చుకొని, ఆ డాక్టర్ అవినాష్ ఆ అన్‌నోన్ పర్సన్ ఫేస్ పెట్టుకొని మ్యాట్రిమోనీ సైట్‌లో పెట్టడం జరిగింది. ఆ ఫోటో ఇంకా ఆ ప్రొఫైల్ జూషిన కాప్రా అనే ఒక అమ్మాయి, ఆమె మ్యాట్రిమోనీ సైట్స్‌లో జనరల్‌గా మనం కాంటాక్ట్ అవుతాం జూడండి. అట్లా ఒక వాట్సాప్ నంబర్‌కి ఆ అమ్మాయి కాంటాక్ట్ అయ్యింది. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ బానోద్ సాయినాథ్ అనే వ్యక్తి ఒక 3, 4 వాయిసెస్‌లో ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ఫాదర్, మదర్, సిస్టర్ క్యారెక్టర్స్‌లాగా ఈయననే మాట్లాడిండు ఆ అమ్మాయితోని. అట్లా మాట్లాడి కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకుండు. ఆ అమ్మాయితోని కొన్ని రోజులు వాట్సాప్‌లో చాటింగ్ జేసి కొన్ని రోజులు అయినంక ఆ అమ్మాయి దగ్గర నుంచి 2.8 లాక్ ఆఫ్ రూపీస్ వసూలు చేసిండు. ఎప్పుడైతే ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత నా మనీ నాకివ్వు అని ఆ అమ్మాయి ఎప్పుడైతే అడిగిందో, అప్పుడు నేను ఇస్తా, తర్వాత ఇస్తా, ఈరోజు ఇస్తా అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోయిండు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి నిజంగా చాలా అవసరం ఉంది అడిగిందో, అప్పుడు ఈ సాయినాథ్ నేను నీ ఫోటోస్ అన్నీ మార్ఫ్ చేసి పార్న్ సైట్స్‌లో పెట్టేస్తాను. నీ పేరెంట్స్‌కి పంపిస్తాను. నీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో నేను ట్యాగ్ చేసి నీకు అవన్నీ పెట్టేస్తాను. నీ ఫోటోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మార్ఫ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి దగ్గర నుంచి 2.8 లాక్స్ ఎక్స్‌పర్ట్ జేశాడు. అంటే ఇంగ ఇవ్వలేదు ఆమెకి. సో, ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితుంది. ఈయన బాధ తట్టుకోలేక, ఈయన పెట్టే ప్రెషర్‌ని భరించలేక, ఆ అమ్మాయి మలేషియాలో జాబ్ చేసే అమ్మాయి అక్కడ జాబ్‌ని రిజైన్ జేసి హైదరాబాద్‌కొచ్చి రాచకొండ డివిజనల్ సెక్టార్‌లో కంప్లెయింట్ జేసింది. అంటే అర్థం జేసుకోండి. ఈ సార్ ఆ అమ్మాయిని ఎంత టెన్షన్ పెట్టిండో, ఎంత బాధ పెట్టిండో. డాక్టర్ జాబ్ మలేషియాలో రిజైన్ చేసి మరి వచ్చి ఇక్కడ కంప్లెయింట్ జేషింది అంటే ఎంత టార్చర్ చేసి ఉండొచ్చు. నల్లబోయే దుమారంలాగా అక్కడ ఇక్కడ నుంచి చూసి మనం మాట్లాడతలేం. మన దగ్గర 100% ఎవిడెన్స్ ఉంది. డెక్కన్ క్రానికల్ ఆర్టికల్స్ ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్నో న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఈ ఎదవ అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టిండో. వీడు హింసించిన పద్ధతి అంతగనం ఉంది. వాళ్ళనే చేతులెత్తి "అన్నా జర ఇయ్యి అన్నా" అని మొక్కినాం మనం ఇన్నాళ్ళు. ఒక సామెత ఉంటది గదండీ! "అక్కతోలు తెచ్చి ఎంత ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు గాదని" జెప్పి ఆ పోలీసులు తిట్టిర్రు, కొట్టిర్రు, జైల్‌లో ఏసిర్రు, ఎన్నో సెక్షన్‌లు ఫైల్ జేషిండు. ఎంతో వీనికి బుద్ధి జెప్పిండు. కానీ మారతాడా? ఈ ఎదవ మారలే. ఎంతో మందిని ట్రాప్ చేస్తానికి ఫస్ట్ యూట్యూబ్‌లో చాలా మంచి వీడియోస్ వచ్చాయి. అంటే చాలా మంచి ఇన్ ద సెన్స్ అంటే పైసలొచ్చే కురిపించే వీడియోస్ కాదు. మంచి సాఫ్ట్‌గా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఫార్మ్స్, డాటా ఎంట్రీ, క్యాప్చా ఇవన్నీ సింపుల్ ఎవరైనా చేయగలుగుతారు గదా! ఇలాంటి వీడియోస్‌ని తీసుకురావడంతో ప్రజల లోపలికెళ్ళిపోయాడు. అండ్ వీడియో లెంత్ 40, 45 మినిట్స్ ఉన్నా ప్రజలు వీడియో చూసేటట్టు ఆయన చూసుకుంటాడు. దానివల్ల యూట్యూబ్ వ్యూస్ డెవలప్ అయ్యి యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ రావడం జరుగుతుంది. లీడ్ షార్క్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ 12,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈచ్ మెంబర్ దగ్గర నుంచి ₹25,000 తీసుకున్నాడు. అంటే 12/25 ఆల్మోస్ట్ ₹1,00,00,000 వసూలు చేసుకున్నాడు. అర్థం చేసుకోండి. ఒక్క దాని దగ్గర నుంచి ₹1,00,00,000 వసూలు చేస్తుండంటే డ్రాప్ షిప్పింగ్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఇలాంటివి ఎన్నో ఆన్‌లైన్ కోర్సెస్ నేను చెప్తానని చెప్పి ఎంతో మందిని అట్రాక్ట్ చేసి ఆల్మోస్ట్ 9,000, 10,000, 21,000, 30,000, 40,000 అసలు ఒక కోర్స్‌కి రెస్పెక్టివ్ ప్రైజే ఉండదు. నీకెంత నచ్చితే అంత ఇయ్యి అన్నట్టు ఎంత దొరికితే అంత తీసుకుండు. సరే ఇదంతా తీసుకుంటూ క్లాసెస్ చెప్పిండా అంటే అది లేదు. జీరో ఆఫ్ క్లాసెస్. పైసలు తెప్పించిండా అంటే అది లేదు. మార్కెట్ తెప్పించిండా అంటే అది లేదు. ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిండంటే అది లేదు. ఏం లేదు. ఏం చేయలేదు. ఎటు తిరిగి ప్రజల్ని మోసం చేశాడు. ఇంత మోసం జరుగుతున్నంక కూడా మళ్ళా రిఫరల్స్ రూపంలో టైమ్ వర్క్స్, టూ క్యాప్చా ఇలాంటివన్నీ రిఫరల్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు నేను నీకు రిఫర్ చేస్తే ఎట్లా పైసలొస్తాయో వేరే వాళ్ళకి రిఫరల్ చేస్తే కూడా ఈయనకి పైసలొస్తాయి. బ్యాక్ ఎండ్ సోర్స్, రిఫరల్ స్టేజ్ ఇలాంటి దగ్గర నుంచి ఎన్నో రూపాయలు సంపాదించుకుండు. అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఒకటి హైలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పుడు డాకర్ హైలో ఉంది. లేకపోతే క్యూబర్నెట్స్ హైలో ఆయనకేం తెలవదు దాని గురించి. నేను అదేదో ఒకటి చెప్తా మీకు నేర్పిస్తా అని చెప్పి ఒక బ్యాచ్‌ని అంటే ఒక 100 మెంబర్స్‌ని దానిలో ముగ్గులో దింపుతాడు. అసలు నోటికి తోచింది ఆయనకి ఏది కావాలంటే అది అన్నిట్లో ఇట్లా పైసలు కావాలి అని అనుకుంటే చాలు
దింపేసాడు. ఈ అన్ని పైసలు తీసుకొని ఏమన్నా మంచిగా జేశిండా అంటే గాదు. పర్సనల్ యూజ్ కోసం అవో, ఇవో ఏవో ఒకటి కొనుక్కున్నా. ఇది ఇది నేను ఫస్ట్ వీడియో చేస్తున్నానంటే కాదు. ఈయన మీద ఎంతోమంది ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే చేశారు. నేను 2 ఇయర్స్ బ్యాకే కింద కామెంట్ సెక్షన్‌లో మొత్తుకున్నా. "అరే! ఫేక్ రా బాబు మీరు జాయిన్ గాకండి" అని ఎవ్వడు ఇనలేదు. అది సామెత ఉంటది కదా! "గాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం" అని. సేమ్ ఎగ్జాక్ట్‌లీ. 100 కాదు, 200 కాదు. నాకు తెలిసి కొన్ని థౌసండ్స్‌లో ఉంటారు వీని బాధితులు. వీని దగ్గర నుంచి రిఫరల్ ఇప్పియడం అంటే అసలు ఇంపాసిబుల్. అయినా గాని చాలా మంది ట్రై చేస్తున్నారు. వేదాంత్ మీడియాలో వేదాంత్ అన్న ట్రై చేస్తుండు. అట్లా చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ వాడసలు ఎక్కడున్నాడు? వాని ఆఫీస్ ఎక్కడ? వాన్ ఉండడం ఎక్కడ? అసలు పాసిబిలిటీ లేదు. వీడి దగ్గర మోసపోయిన ఎంతోమంది వాళ్ళందరూ ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి ఏదో యాక్షన్ తీసుకుందామని ట్రై చేశారు. కానీ అది ఎంతవరకు ఫలిస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఇంకా ఇలాంటివి ఈయనొక్కడే కాదు ఎంతోమంది ఉన్నారు ఫేక్ గాళ్ళు. మీరు ఆన్‌లైన్ కోర్సెస్ ఇస్తున్నాము అని చెప్పి ఎవరిని పడితే వాని దగ్గరికి వెళ్ళకండి. వెళ్లి మోసపోకండి. ఎన్ని సార్లు చెప్పినా సేమ్ అదే బావిలో దుంకుతున్నారు మీరు. దుంకిన బావిలోనే దుంకిన బావిలో మీకు ఆన్‌లైన్ కోర్సెస్ గావాలంటే ఎన్నో పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఫ్రీగా చెప్పేటోళ్ళు కూడా చాలా మందున్నారు. డ్రాప్ షిప్పింగ్, అఫిలియేటింగ్ మార్కెటింగ్ నుంచి ఫ్రీగా చెప్పిన వీడియోస్ లేవా యూట్యూబ్‌లో? హూ ఆర్ ట్రైయింగ్ టు ఎర్న్ మనీ ఇన్ వెరీ ఫాస్ట్ జోన్. అదే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఇలాంటి సవటలు, ఇలాంటి పనికిమాలిన దద్దమ్మలు, ఇలాంటి సవటలు, ఇట్లాంటి పనికిమాలిన చేసే ఎదవలు ఇట్లా మోసం చేసి పైసలు సంపాదించుకుని దుర్మార్గులు సొసైటీలో ఎంతోమందున్నారు. మనం చూసుకుంటా వెళ్ళాలి అంతే. ఇంకోటి మర్చిపోయినా. వీని మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇంకా స్టిల్ నౌ ఈసీ 417, 419, 420 ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి. నేను 'డెక్కన్ క్రానికల్స్', 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెబ్‌సైట్ ఆర్టికల్స్ మీకు పెడతాను కింద చూడండి. అంటే స్కామ్స్ ఆపాలంటే మనం ఏం చేయగలుగుతాం? నాకు తెలిసి మనం ఏం జేయలేం. మనం ఎంత గవర్నమెంట్ ఎంత పుష్ చేసి ప్రతిరోజు జెప్పినా స్కామ్స్ వల్ల ఎంతోమంది ఎంతో నష్టపోతున్నారు. జస్ట్ మనకి మనమే అవగాహన తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి దూరం ఉండాలి. అంతే. మై కంక్లూజన్ ఈస్ లైక్ ఇలాంటి వేస్ట్ గాలని నమ్మకండి. ఆన్‌లైన్ జాబ్స్, ఆన్‌లైన్ కోర్సెస్ ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చెత్త ఎదవలకి మీ ప్రైవేట్ వీడియోస్ కానీ, లేకపోతే మీ న్యూడ్ వీడియోస్ కానీ పంపియకండి. ఈయనంత చెత్త ఎదవ నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. జై హింద్.